హాయ్ గాయ్స్, మేమైతే ఊరెళ్తున్నాం. అందుకే అండి లగేజ్ ప్యాకింగ్. ఒక బ్యాగ్ అయితే నాది, ఒకటేమో అతనిది. అలా అని మొత్తానికి 5 బ్యాగులు అయితే చేశాను. ఎప్పుడు అనుకుంటా కొన్ని బ్యాగ్సే పట్టుకోవాలి, లగేజ్ ఎక్కువ పట్టుకోకూడదని. అదైతే అస్సలు అవ్వదండి. ఎన్ని బ్యాగులు ఉన్నాయి లాస్ట్కి ఆ సంచి బ్యాగ్ మ్యాండేటరీ కదండి మనకి. ఇంకా ఆటోల నుండి ఇక్కడ గరీబ్రత్ ట్రైన్కి అయితే వచ్చేసాము స్టేషన్కి. పాప అయితే యాక్టివ్గా ఉంది, పర్లేదు. ఇప్పటికైతే మేనేజ్ చేస్తున్నాము ఎలాగోలా. ఇంక ఇక్కడైతే ఫుడ్ తినేసాము. ఇంక ఇది చూడండి, ఇక్కడ మేము కొంతసేపు అయితే అలా ఆడిపించానండి. ఇంక ఇక్కడైతే మా ఆయనేమో అన్ని బెడ్ అయితే పరుస్తున్నారు మా కోసమని. కానీ మేడం గారికి అస్సలు నిద్ర రావట్లేదు ఈరోజు. కాస్త ఆడుకుంది వాళ్ళ డాడీతో, వాళ్ళ అన్నయ్యతో. ఎలా పడుకుంటుంది ఏంటని ముందు రోజు నుండి నాకు టెన్షన్ అండి. ట్రైన్లోని అయినా కాసేపు బిజార్ చేసింది. 12 తర్వాత అలా పడుకుంది. కాసేపు అతను కాసేపు నేను అలా పడుకోబెట్టడానికి ట్రై చేసాము. పడుకుంది కూడా, కానీ ఫుడ్ అయితే అస్సలు తినలేదా అండి. అదే నాకు పెద్ద ప్రాబ్లం పాపతో. ఇప్పుడు జర్నీ చేసిన ఏంటో, పిల్లలు జర్నీ చేయాలంటే పిల్లలతో బాధ అనిపిస్తుంది. కానీ ఊర్లో పాపకి అన్నప్రాసన ఇంకా పుట్టెంటుకలు తీయాలని ప్లాన్ చేసుకున్నాము మా అత్తారింట్లో. అందుకనే వెళ్ళాలండి, తప్పదు కదా. ఇంకైతే ఇక్కడ నాకు నిద్ర అస్సలు పట్టట్లేదు. ఎంతవరకు ఇంటికి రీచ్ అయిపోద్దామా అనేలాగా ఉంది. అలానే ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. నాతో పాటే పాప కూడా లేచింది. కాసేపు పడుకోవే అనే పడుకోవట్లేదు. ఇంక చూడండి ఇక్కడ ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. ఇంకా మా పక్కన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో అయితే దీక్ష బాగా కలిసిపోయాడు, ఆడుకుంటున్నాడు. 8:30 వరకు అయితే మేము వైజాగ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంక పాప అయితే ఇంకా స్లోగా ఇంకా డౌన్ అవుతుంది ఎనర్జీ కూడా పాపకి. స్నానం గట్ట ఏం చేయలేదు కదా, అందుకే చిరాకు ఫీల్ అవుతుంది. ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ దీక్షిత్కి బాయ్ చెప్తున్నారు. కొంచెం సాడ్ ఫీల్ అయ్యాడు. వాళ్ళైతే వైజాగ్లో దిగిపోయారు. మేము కూడా వైజాగ్లో దిగిపోయాము. కానీ వైజాగ్ టు రాయగడ మేము వేరే ట్రైన్ ఎక్కాము. ఇక్కడైతే పాప పర్లేదంటే హుషారుగానే ఉంది. మార్నింగ్ పూట అయితే ఎలా మేనేజ్ చెయ్యొచ్చు దైవికి అయితే. కానీ నైట్ అయితేనే చాలా ఇబ్బంది పెట్టింది ట్రైన్లో. ఇంకా వాళ్ళన్నీ వాళ్ళ డాడీ అలా ఆడిపిస్తూ రాయగడ అయితే వచ్చేసాము. 12:31 అయిందండి మేము రాయగడ స్టేషన్ రీచ్ అయ్యేసరికి. బాగా ఎండలు ఊర్లో కూడా దంచి కొడుతున్నాయండి. హైదరాబాద్లోనే అనుకున్నా, అక్కడ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. మేము వెళ్ళేసరికి డ్రైవర్ అన్న వెయిట్ చేస్తున్నారు మాకు రిసీవ్ చేసుకోవడానికి. ఇంకా రాయగడ స్టేషన్ అయితే చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. దారిలోనే అమ్మకు కూడా కలిశాను. రోడ్డు దగ్గరికి వచ్చింది నన్ను కలవడానికి. వెళ్ళే రోడ్లోనే అమ్మాళ్ళ ఇల్లు. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మాకు దిష్టి తీసి వెల్కమ్ చెప్తున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ ఫాలో. బాయ్ గా.